హాయ్ వెల్కమ్ బ్యాక్ టు దీపు పునర్నవి వ్లాగ్స్. ఇదైతే ఫ్రైడే వ్లాగ్ అనమాట. మార్నింగ్ 5:30కి లేచిన. ఇప్పుడు టైము 10 అవుతుంది. ఇప్పుడు తీస్తున్నా ఎందుకంటే చిన్న పాప 5:30కే లేచింది. అప్పటి నుంచి పడుకోలేదు. సెర్లాక్ తినిపించి పాలు కొన్ని దాపించి సెర్లాక్ తిన్నాక ఆడుకునింది. తర్వాత పాలు కొన్ని దాపించి పడుకోబెట్టేసిన. ఇదిగో పడుకోబెట్టేసిన. ఇంకా ఇవన్నీ మా హస్బెండ్ వేసినవి ఎత్తాల. నెక్స్ట్ పునర్నవికి అయితే హాలిడేస్. ఈరోజు పూజ అయితే ఇట్లా చేసిన అనమాట. పాపకి పాలు తీసుకొని వచ్చిన, హాట్ వాటర్ కూడా కావేసి పెట్టేసిన అనమాట సర్లాక్ తినిపించడానికి. ఇంకా పాలు కూడా వేడి చేసి పెట్టేసినాడా. ఇప్పుడైతే ఫ్రై చేద్దామని చెప్పి మునక్కాయలు కొన్ని, క్యాబేజీ ఉందంటే అవన్నీ వేసి ఒకటేసారి వేడి చేసేసిన, అంటే కుక్కర్కి పెట్టేసిన. ఇప్పుడు దాన్ని తర్వాత ఎలా అన్నం కూడా చేసి పెట్టేసిన. ఎందుకంటే టిఫిన్ పునర్నవి తిందు. మార్నింగ్ మా హస్బెండ్కి అయితే టమాటో బాత్ చేసి ఇచ్చిన, తినేసి డ్యూటీకి వెళ్ళిపోయినారు. సో అందుకని మా ఇద్దరి కోసం ఒకటేసారి ఆఫ్టర్నూన్ కూడా అవుతుంది కదా అని చెప్పి, ఎందుకంటే పాప 5:30 నుంచి పడుకోలేదు. ఇప్పుడు పడుకునింది. మళ్ళీ లేస్తే మళ్ళీ పడిపోదు అని చెప్పి చేసుకునేదానికి కూడా వదలదు. అందుకని చెప్పి ఆఫ్టర్నూన్ కూడా ఒకటేసారి చేసేస్తున్నా. బట్టలు అయితే ఫుల్గా ఉతికి డ్రైయర్కి వేసిన అనమాట. ఇగో ఇంకా ఇది క్లీన్ చేయాలా, ఇవన్నీ ఎత్తాలా. పునర్నవైతే ఏం చేయాలా ఎట్లా అని ఆలోచిస్తాను అనమాట. నైట్ బాల్ ఒకటి తీసుకొని వచ్చుకునింది G7లో. అది ఎక్కడో పోయిందంట. దాన్ని వెతుకులాడుతుంది, దొరుకుతుందేమో అని చెప్పి. ఇంకా ఫుడ్ కూడా దీని ఇలా బ్రష్ చేసిందంతే. చూడాలా పునర్నవి తింటుందో తిందో. నేనైతే తినేయాలా. ఇంకా బట్టలు కొన్ని బయట అయితే ఆరేసేసిన, దొరికేసినాయి. అయ్యో బెడ్షీట్లు అన్నీ వాష్ అయితే చేసేసిన. పాపదైతే ఖర్చు పడిపోయింది. అయ్యో పునర్నవి ఎత్తుకొని వస్తుంది. ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ తినేయాలన్నమాట. నేను టిఫిన్ కూడా తినలేదు. సో తినేసి, పాపది సోమవారం నామకరణము. నిన్న పూజారిని అంతా మాట్లాడి డబ్బులు కూడా ఇచ్చేసి వచ్చేసినాము. డబ్బులు కూడా అంతా వచ్చేసినాము. బ్లౌజ్ అయితే స్టిచ్కి ఇచ్చిన అన్నమాట. శారీ కూడా చూపిస్తాను నేను తీసుకున్నది. అదే మండే అయితే కట్టుకుంటాను. చాలా రోజుల తర్వాత, అంటే పెళ్ళైనాక ఒక 2-3 సార్లు ఏమో కట్టిన శారీ. తర్వాత మళ్ళీ ఇప్పుడు కడుతున్నా. పునర్నవి నామకరణానికి కట్టిండేది. మళ్ళీ నా బర్త్డేకి కట్టుకున్నా ఈ పిల్ల ప్రెగ్నెన్సీ టైంలో. అంతే ఇప్పుడు మళ్ళీ కట్టుకుంటున్నా. అంటే చీరని పిల్లలు ఉండే ఇదికి ఎంగేజ్ చేయడం చాలా కష్టం అనమాట. అందులో వేరే వేడి, ఈ ఎండలకి దీనికి చీరలు కట్టుకోవాలంటే పెద్ద తలకాయ నొప్పి. కానీ ఫంక్షను పాడు ఉన్నప్పుడన్నా కట్టుకోవాలి కాబట్టి కట్టుకుంటాను. ఫస్ట్ ఇదైతే మిక్సీకి వేసేయాలి శనగగింజలు ఫస్ట్. లేదంటే పిల్లలు వేసిందంటే ఫుడ్ ఉండదు. అందుకనే మ్యాక్సిమం వీడియోస్ తీయకుండా ఉన్నా. మా పిల్ల అయితే అస్సలు సపోర్ట్ చేస్తలేదు. అన్నం పెట్టేస్తే దాన్ని తొక్కేసింది అనమాట చూడకుండా. పిల్లలు అన్నాక వెళ్తే ఒకటి చెప్తే 2 చేస్తారనమాట. ఈ బొమ్మను ఎత్తుకొని దాడదాం అనుకునేది నీళ్ళ కోసము. అది కాలుకు తగులుకునే ప్లేట్ పడిపోయింది. ఇప్పుడైతే నేనైతే రైస్ పెట్టుకొని తింటున్నా. టైం 10. మార్నింగ్ టిఫిన్ తినకుండా ఒకటేసారి రైస్ తినేస్తున్నా. ఎందుకంటే మార్నింగ్ ఓట్స్ తిన్నా. సో అందుకని ఆకలి గల థైరాయిడ్ మాత్రం వేసుకున్నా కూడా. అందుకే ఒకటేసారి చేసేసిన. ఇంక పిల్లలు వేస్తే పడుకొని ఉండదు కదా, అందుకని మళ్ళీ చేసుకునేదానికి కుదరదని పునర్నవి ఇదంతా పడేసేసింది. ఇప్పుడు అది పెట్టద్దు నువ్వు, కానీ నేనే తినేస్తాననింది. చూడాల. ముందరకు కూర్చొని తిను. ఇట్లా తినేసే ఆ టెన్షన్ ఉండదు పిల్లలు. లీవులు కాబట్టి. ఆడి చిన్న గ్లాస్ ఎత్తుకరా, చిన్న గ్లాస్లో పోసిస్తా. అంత పెద్ద గ్లాస్ పడేస్తావు నువ్వు. ఫస్ట్ అయితే తినేయాలి. ఫుల్ ఆకలి అయిపోతుంది. తర్వాత వీడియో కంటిన్యూ చేస్తా. అన్నం అయితే తినేసింది. ముసరంతా ఎత్తుతుంది ఇప్పుడు పునర్నవి. ఎవరి పని వాళ్ళే చేయాలి కదా. నేను అందుకే చిన్న పోసిండేదంతా ఎత్తుతాన్ని. ఈడ అప్పుడు ప్లేట్ దన్నేసినది నేను ఎత్తి తుడిచేసిన. ఇప్పుడు అన్నం తినేటప్పుడు చిన్న పోసిన ముసరంతా ఎత్తుతాను చేయగడుక్కొని. ఇప్పుడు ఎత్తుకోవేసి ఇంట్లో పడేసి వస్తుంది ఈ ప్లేటు. తర్వాత కడుగుతాను నేను. ఎందుకంటే పాప పడుకోండి కాబట్టి కొంతసేపు పడుకుందామని అనుకుంటాను. హెడేక్గా ఉంది, నిద్ర లేదు కాబట్టి. అందుకని పునర్నవి ట్యాప్ చూసుకుంటాం. సూపర్ బిడ్డ అమ్మ ఇది. ఇప్పుడు టైం అయితే 12 అవుతుంది. పునర్నవికి నాకు అన్నం చేసుకునేసిన, ఫ్రై కూడా తిరగబోతేసేసిన. సాంబార్కి అయితే కుక్కర్లో పెట్టిన. చిన్న పాప ఏడుస్తుందని చెప్పి ఊపుతా ఉన్నా.
ఈ పాప పడుకున్న తర్వాత సాంబార్ తిరగబోతేసేస్తే అయిపోయినట్టే. పునర్నవికి తినిపించేసి నేను తినేస్తే ఇంకా పనంతా అయిపోయినట్టే. ఏ స్కూల్ రజా, సమ్మర్ హాలిడేస్ నైనా 1 month. మీ మేడం చెప్పలే నీకు ఆ రోజే? మీ మమ్మని అడగకూడదు ఇంకా స్కూల్ లేదు అని. లీవ్ ఇచ్చిన రోజు కూడా స్కూల్కి పిలుచుకోమని మమ్మని అడుగుతుంది. అందుకని వాళ్ళ మేడం దగ్గర కూడా చెప్పించిన 1 month లీవ్ అని చెప్పి. ఇప్పుడు మళ్ళీ చూడండి స్కూల్కి పోవాలని అడుగుతుంది. యాకే ಹೋಗ್ತೀಯಾ? రజా యారిర్రల్లಲ್ಲಿ నా బిడ్డ ఫుల్ కన్నడ నేర్చుకునేసిందనమాట. అంగన్వాడికి పోయి ఫుల్ హ్యాపీ. నేనైతే అసలు అన్నీ చెప్తుంది. రాసేది ఒక్కటి రాదు, ఇంకా రాసేది నేర్చుకోవాలి. సండే మండేలు చెప్తుంది, ABCD చెప్తుంది, 1 2 3లు చెప్తుంది, కన్నడ మాట్లాడుతుంది ఫుల్గా. పెడతా నేను. ఇక్కడైతే పునర్నవిని పైన కూర్చోబెట్టిన, బీన్స్ కాయలు తింటాంది. ఇక్కడ సాంబార్కి అన్నీ రెడీ చేసిన. సాంబార్కి అయితే తిరగతికి వేస్తాను. ఇక్కడ ఫ్రై అయితే అయిపోయింది. సో పునర్నవికి ఇది వేసుకొని తింటుందంట పొడి, అందుకని అట్లే పెట్టిన. మళ్ళీ ఇదంతా కట్టంతా క్లీన్ చేయాలా. పాత్రలు కొన్ని ఉండే కడగాల. చిన్న పాప ఇప్పుడే పడుకునింది. సో ఆ పాప లేసేలో ఏంది పాత్రలు కడతావా? అంత పని వద్దులే, నువ్వు గమ్మునుంటే చాలు. కారం పొడి ఎత్తుకొద్దు, నువ్వు గమ్మునుండు. అది మళ్ళీ ఏం లేదు, తుమ్ములు వచ్చేసాయి. నువ్వు చెప్పిన మాట నువ్వు. ఇప్పుడైతే సాంబార్ కూడా అయిపోయిందనమాట. ఆ లోపల ఇది మొత్తం క్లీన్ చేసేసి పాత్రలు కూడా అన్నీ కడిగేసిన. ఏం లేవన్నమాట, మొత్తం క్లీన్ కూడా చేసేసిన. అన్నం పెట్టుకోవాలి. పునర్నవికి కూడా అన్నం పెట్టించేస్తే తినేస్తుంది. సాంబార్ కూడా అయిపోయింది. ఇప్పుడు పోతానికి సాంబార్ వేసుకోవాలి. నేను పునర్నవి వేసుకోదంట. చిన్న పాపలు వేసేస్తుంది, అంతే త్వరగా తినేయాలి. టైం అయితే 1:10 అవుతాను టైము. పునర్నవమ్మకి పెట్టేసిన అనమాట అన్నము. అదే పొడి వేసుకునేది. నేనైతే ఫ్రై ప్లస్ సాంబార్ వేసుకున్నా. ఇప్పుడైతే తినేయాలి, లేకపోతే పాపలు వేస్తే కష్టమైపోతుందని చెప్పి ముందుగానే తినేస్తాను. కాల్షియం మాత్రమే వేసుకోవాలి. కాల్షియం తక్కువైపోయిందని రోజు ఒక ఫ్రై చేసుకుని తిందామని చెప్పి చేస్తున్నా. ఈ వీడియో ఇంతే. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మా పాప నామకరణం ప్రిపరేషను, నామకరణం వీడియోస్ వస్తాయి. సోమవారం అయితే నామకరణము 14th.